హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మహారాష్ట్ర స్పెషల్ అయిన బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సింది పెరుగు, మైదా పిండి, సాల్టు, ఈస్టు, అలాగే బేకింగ్ సోడా, గోరువెచ్చని వేడి నీళ్ళు. ముందుగా నేను మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. దాంట్లో నేను 1 బై 1 కలుపుకుంటాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలండి, అర్థం అవ్వాలంటే చూడాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో. నేను ఇక్కడ పావు కేజీ మైదా పిండి తీసుకున్నాను. పావు కేజీ మైదా పిండి ఇప్పుడు కలుపుకోవటానికి, తర్వాత కలుపుకోవటానికి టోటల్గా నేను ఇక్కడ పావు కేజీ మైదా పిండి తీసుకున్నాను. ఈస్ట్ 1 టీ స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/2 లీటర్ పెరుగు. ముందుగా ఇవన్నీ వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత నేను ఇక్కడ పెరుగు వేసుకుంటాను. పెరుగు వేసుకుని కలుపుకోవాలి. 1/2 లీటర్ పెరుగు, మళ్ళీ కలుపుకోవటానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయి ఉండాలి. సన్నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు కలుపుకోవాలి. అట్లయితే చాలా బాగా వస్తాయి బటర్ నాన్ అనేవి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత సాఫ్ట్గా, అంత స్మూత్గా వస్తాయి. చూసుకుంటూ నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాల కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కింద ఫ్లోర్ మీద వేసుకుని దీన్ని కలుపుకోవాలి. అట్లా అయితేనే బాగా కలుస్తుంది. మళ్ళీ ఇక్కడ దీన్ని 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండికి క్వాంటిటీ డబుల్ అవుతుంది. అట్లా పొంగేదాకా మనం 3 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. అట్లా అయితే సూపర్గా వస్తాయి బటర్ నాన్ అనేవి. 3 వేళ్లతో తుంచేటట్టు ఉంటాయి. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఏ స్టెప్ ఎలా అయితే ఫాలో అయ్యానో అలా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి బటర్ నాన్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఈస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది, నేను అది చూపించలేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. పిండి కొంచెం మనకి చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా ఈ పిండి కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండికి డబుల్ క్వాంటిటీగా పొంగుతుంది. ఇది 3 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను 3 గంటలు పక్కన పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి బటర్ నాన్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. పిండి వేసుకుని మనం కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ మనం దీన్ని సరి చేసుకోవాలి. మనకి చపాతీకి వీలైనట్టుగా, చేసుకోవటానికి వీలైనట్టుగా కొంచెం కలుపుకోవాలి. మరి అంత చపాతీ పిండిలా మట్టుకు కలపకూడదండి. చాలా స్మూత్గా కలుపుకోవాలి. బటర్ నాన్ అంతా ఈ కలుపుకోవటంలోనే ఉంటుందండి. బాగా మనకి పొంగాలంటే మటుకు ఇలా కలుపుకునే విధానంలోనే ఉంటుంది. నా వీడియోని మటుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూసి మీరు ట్రై చేయండి, బాగా వస్తాయి మీకు కూడా. బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం మళ్ళీ దీన్ని కట్ చేసుకుని చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఒక్కసారి ఇలా ఇంట్లో పిల్లలకు కానీ చేసి పెట్టారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగా ఇష్టంగా తింటారు కూడా. బటర్ నాన్ అనేది చాలా బాగుంటుంది. చిన్న చిన్న మనం బాల్స్ లాగా చుట్టుకోవాలి.
కొంచెం ఈ చపాతీ అనేది మందంగా ఉండాలండి. మందంగా ఉంటే బాగా పొంగుతుంది బటర్ నాన్ అనేది. కొంచెం రూ. 5 కాయిన్స్ ఉంటాయి కదా, అంత మందంలో చేసుకోవాలి. అంత మందంగా చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇందులో వేసిన ఈస్ట్ అనేది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ బటర్ నాన్‌కి ఈస్ట్ చాలా ఇంపార్టెంట్, వేసుకోవాలి. అది కూడా చూడండి, ఒక రూ. 5 కాయిన్ అంత మందం చేసుకోవాలి. ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈస్ట్ వేసుకుంటే బటర్ నాన్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆ ఈస్ట్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. రెండు పక్కల స్టవ్ని హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని రెండు పక్కల కాల్చుకోవాలి. అదిగోండి పొంగుతుంది చూడండి, అట్లా బాగా పొంగుతుంది. బబుల్స్ బబుల్స్గా పొంగుతుంది పైకి అంటాను బటర్ నాన్ అనేది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బటర్ నాన్. ఎంతో టేస్టీగా ఉంటుంది బటర్ నాన్ అనేది. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ రెడీ అయిపోయింది. కొంచెం కొంచెం క్వాలిటీలో మీరు పిండిని తీసుకుని 1-2 సార్లు ట్రై చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్ అయిన బటర్ నాన్ వచ్చేస్తుంది. నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అవ్వాలండి. పైన కొంచెం మనం బటర్ రాసుకోవాలి, ఇక్కడ వెన్న రాసుకోవాలి. నేను ఈ వెన్న కూడా ఇంట్లో తయారు చేసుకున్న వెన్నను నేను అది రాసుకుంటున్నాను నెయ్యిని. మీకు నేను చించి చూపిస్తాను దీన్ని, ఎంత లోపల ఎంత సాఫ్ట్గా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. లోపల ఎంత బాగుంటుందో బటర్ నాను, పొరలు పొరలుగా ఉంటుంది లోపల, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మడతలు మడతలుగా పెట్టుకుని మనం చపాతీ ఈ బటర్ నాన్ కానీ పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదిగోండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఒకసారి. ప్రతి దానికి ఇలా నెయ్యి రాసుకోవాలి పైన. అదిగో చూడండి, మనం అలా రోల్ చేసుకుంటే అట్లా రావాలి మెత్తగాను, చాలా సాఫ్ట్గా వస్తాయి. 3 వేళ్ళతో తుంచేటట్టు ఉంటాయి. రోజు పొద్దుట చేసుకుంటే సాయంత్రం దాకా, రేపు పొద్దుట దాకా కూడా ఇదే మెత్తగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.